హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అమ్మ మాట అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 2వ తరగతి ద్విత్వాక్షరాల కథ. ఒక అడవిలో చూడముచ్చటైనటువంటి ఒక జింక పిల్ల ఉండేది. అది చెంగు చెంగున ఎగురుతూ అడవంతా తిరుగుతూ ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ దానితో, చూడు పాప, ఈ అడవిలో సింహాలు, పులులు, జిత్తుల మారి జంతువులు ఉంటాయి, పదిలంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పిందనమాట. అలా అని అక్కడికి ఇక్కడికి పోవద్దని నేను చెప్పను. నలుగురితో కలిసిమెలిసి ఉండడం మంచిదే, కానీ అడవి దాటి పోవద్దు. జింకపిల్ల అలాగేనంది. కానీ అడవిలో తిరిగి జింకపిల్లకు విసుగు వచ్చింది. అడవి దాటి పోవాలనిపించింది. అమ్మ మాట మనసులో మెదిలింది. ఏమీ కాదులే అనుకుంది. జింకపిల్ల అడవి దాటి నెమ్మదిగా ఊరివైపు వెళ్ళిందనమాట. ఊరివైపు వెళ్ళేసరికి ఒక ఇంటి ముందు ఉన్నటువంటి బుజ్జిపాప జింకపిల్లను చూచి ఆహాహా అని నవ్విందనమాట. జింకపిల్ల కూడా బుజ్జిపాప దగ్గరగా వెళ్ళింది. బుజ్జిపాప ఇచ్చినటువంటి పచ్చిగడ్డి తిన్నది. ఇద్దరూ కలిసి ఆడారు. బాగా ఆడిన జింకపిల్లను అలసిపోయి అక్కడే నిద్రపోయిందనమాట ఈ యొక్క జింకపిల్ల. కాసేపటికి ఆ బుజ్జిపాప అమ్మా నాన్న ఇంటికి వచ్చారు. అక్కడ నిద్రపోతున్నటువంటి జింకపిల్లను మెల్లిగా పట్టుకుని ఒక తాడుతో పెరట్లో కట్టేశారు. అడవిలో తల్లి జింక తన పిల్ల రాకపోయేసరికి తల్లడిల్లిపోయిందనమాట. అక్కడ ఉన్నటువంటి జింకపిల్ల యొక్క తల్లి అంతటా వెతికింది. చివరకు పెరటిలో కట్టేసినటువంటి జింకపిల్లను చూసింది, బాధపడింది. కొద్ది దూరంలో ఉండేటువంటి తన సోపతి ఎలుకను సహాయం అడిగిందనమాట. తన ఫ్రెండ్ యొక్క సోపతిని పిలిచింది. ఎలుక సరేనని అక్కడికి వచ్చి తన కొస పళ్ళతో కొరికి తాడు మొత్తాన్ని తెంపింది. అంతే. జింక ఎలుకను తన మీద కూర్చోబెట్టుకుని పిల్లతో కూడా కళ్ళు మూసి తెరిసేలోగా అడవిలోకి చేరుకుందనమాట. ఈ విధంగా వాళ్ళు పారిపోయారు. ఈ యొక్క కథలో వచ్చేసి ఆపదలో ఉన్న వారికి సహాయం అనేటువంటి చేయాలి. డాక్టర్ ఎం హరికిషన్ అనేటువంటి ఆయన రాశారు. ఇక్కడ అర్థాలు వచ్చేసి తల్లడిల్లు అంటే బాధపడు, కొసపళ్ళు అంటే పదునైనటువంటి పళ్ళు.